హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు త్రీ టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న రాత్రి ఐఫోన్ 13 సిరీస్ని అయితే లాంచ్ చేశారు. ఐఫోన్ 13 సిరీస్తో పాటు 2 కొత్త iPads తీసుకొచ్చారు అండ్ యాపిల్ వాచ్ సిరీస్ 7ని కూడా తీసుకొచ్చారు. సో ఆబ్వియస్లీ వీటిలో పెద్ద అప్గ్రేడ్స్ అయితే ఏం లేవు, అన్ని కూడా చిన్న చేంజెస్ మాత్రమే. పెద్ద అప్గ్రేడ్ అంటూ వీళ్ళు లాంచ్ చేసిన ప్రోడక్ట్లో వేటిల్లో కూడా నాకు పెద్ద అప్గ్రేడ్ అంటే ఏం కనిపించలేదు. అన్ని కూడా చిన్న అప్గ్రేడ్స్ మాత్రమే. అండ్ ఇంకా చెప్పాలంటే వీళ్ళ ప్రొడక్ట్స్ని అప్గ్రేడ్ చేశాకంటే లాంచ్ ఈవెంట్లో వేస్తారు కదా కొన్ని షార్ట్స్, ట్రాన్సిషన్స్, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టయితే తెలుస్తుంది. వీళ్ళు ఇచ్చిన ప్రెజెంటేషన్ మొత్తంలో కూడా ఆ షార్ట్స్ అండ్ ట్రాన్సిషన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. టిమ్ కుక్ నాకు తెలిసి ఆ షార్ట్స్ తీయడం కోసం ఒక వరల్డ్ టూర్ వేసి ఉంటాడు. సో ఎనీవే, మనం ఇంకా లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ వీళ్ళు iPad 10.2 ఇంచ్ కొత్త మోడల్ అయితే అనౌన్స్ చేశారు, 2021 మోడల్ని. ఇది మీకు సేమ్ పాత iPad లాగా ఉంటుంది, సేమ్ అదే డిజైన్ తోటి వస్తుంది అండ్ డిస్ప్లే కూడా సేమ్ ఉంటుంది. 10.2 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఒక చేంజ్ వీళ్ళు చేసింది ఏంటంటే ప్రాసెసర్. ఇది మీకు ఈసారి యాపిల్ A13 బయోనిక్ చిప్ తోటి వస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి వస్తుంది అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సేమ్ అదే కెమెరా తోటి వస్తుంది. USB లైట్నింగ్ పోర్ట్ తోటి వస్తుంది, 2.0 సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక దీని ప్రైస్ చూసామంటే బేస్ మోడల్ ఇది మీకు 64GB తోటి వస్తుంది. 64GB వైఫై ఓన్లీ మోడల్ వచ్చేసరికి 30,900 రూపీస్ అయితే పెట్టారు. అదే మీకు సెల్యులర్ మోడల్ కావాలంటే ఇది కూడా మీకు 64GB తోటి స్టార్ట్ అవుతుంది, 42,900 రూపీస్ అయితే ప్రైస్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇంకా iPad mini 2021 కూడా అనౌన్స్ చేశారు. సో ఈ లాంచ్ ఈవెంట్ మొత్తంలో నాకు కొంచెం నచ్చిన ప్రొడక్ట్ అంటే మాత్రం ఇదే అని చెప్పొచ్చు. రియల్ అప్గ్రేడ్ అంటే మాత్రం iPad mini ఇదే అని చెప్పొచ్చు. మేజర్ అప్గ్రేడ్ మనం దీంట్లో చూసేది ప్రాసెసర్. ఇది మీకు యాపిల్ A15 బయోనిక్ చిప్ తోటి వస్తుంది. సేమ్ అదే చిప్ తోటే మనకి ఐఫోన్ 13 సిరీస్ కూడా వస్తాయి. సో లేటెస్ట్ చిప్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో వీళ్ళు డిజైన్ కూడా చేంజ్ చేశారు. ఏదైతే మనకి ఐఫోన్స్ వస్తాయో ఫ్లాట్ డిజైన్ తోటి సేమ్ అదే డిజైన్ ఇది కూడా మీకు వస్తుంది. అండ్ కార్నర్స్ కూడా ఇది మీకు రౌండెడ్ కార్నర్స్ తోటి వస్తుంది. సో డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంది, స్లిక్ ఉంది, స్లిమ్గా ఉంది. అండ్ డిస్ప్లే మీద బెజల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, 8.3 ఇంచ్ డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ దీనిలో వీళ్ళు టచ్ ఐడి వచ్చేసరికి టాప్ మౌంటెడ్ అయితే పెట్టారు. మనకి నార్మల్గా ఐప్యాడ్స్ లో టాప్ ఒక బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ లో టచ్ ఐడి అయితే పెట్టేశారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మీకు USB Type-C పోర్ట్ తోటి వస్తుంది, USB 3.1 సపోర్ట్ కూడా ఉంటుంది. సో iPad ని యూస్ చేసి మీరు ఒకవేళ స్ట్రీమ్స్ చేయాలంటే మాత్రం ఇది అక్కడ మీకు చీప్ అండ్ బెస్ట్ లో ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ ఇక దీని ప్రైస్ చూసామంటే ఇది కూడా మీకు 64GB తో స్టార్ట్ అవుతుంది. సో 64GB వైఫై ఓన్లీ మోడల్ వచ్చేసి 46,900 రూపీస్ అయితే పెట్టారు. సో నన్ను అడిగితే మాత్రం వైఫై ఓన్లీ మోడల్ 47,000 కి మంచి డీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మీకు యాపిల్ A15 బయోనిక్ చిప్ తోటి వస్తుంది. ప్రెసెంట్ ఇదే మీకు ది మోస్ట్ పవర్ఫుల్ చిప్ అని చెప్పొచ్చు వరల్డ్ లో కల్లా. సో ఒకవేళ మీకు మంచి పవర్ఫుల్ iPad కావాలి, నేను iPad యూస్ చేసి స్ట్రీమ్స్ చేయాలంటే మాత్రం ఆ ప్రైస్ కి ఇది ది బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ అట్లాగే మీకు ఒకవేళ iPad మినీలో సెల్యులర్ మోడల్ కావాలంటే మాత్రం డైరెక్ట్ ఇది మీకు 256GB నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చరికి 60,900 రూపీస్ అయితే పెట్టారు. సో సెల్యులర్ మోడల్ ప్రైస్ కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు, ఎందుకంటే ద మెయిన్ రీజన్ వచ్చరికి 5G అనమాట. ఈసారి iPad mini మీకు 5G అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో వీళ్ళు సెల్యులర్ మోడల్ 5G ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ స్టార్టింగ్ వేరియంట్ కూడా 256GB అయితే పెట్టారు. సో ప్రైస్ కూడా కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు. సో ఆబ్వియస్లీ యాపిల్ అంటేనే హై ప్రైజెస్, సో దాని గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ యాపిల్ వాచ్ సిరీస్ 7 అయితే లాంచ్ చేశారు. సిరీస్ 6 కి సిరీస్ 7 కి పెద్ద తేడా అయితే లేదు, ఓన్లీ తేడా వచ్చేసరికి డిస్ప్లేలో ఉంటుంది. సిరీస్ 6 తోటి కంపేర్ చేస్తే సిరీస్ 7 డిస్ప్లే కొంచెం పెద్ద డిస్ప్లే, బెజల్స్ తక్కువ ఉంటాయి అండ్ కర్వ్డ్ డిస్ప్లే. ఇది ఒకటే తేడా, మిగతా తేడాలు అయితే ఏం లేవు. మిగతా అన్ని కూడా యాపిల్ వాచ్ సిరీస్ 6 లాగే ఉంటాయి. అండ్ ఇది మీకు IP6X డస్ట్ రెసిస్టెంట్ తోటి వస్తుంది అండ్ WR50 వాటర్ రెసిస్టెంట్ తో కూడా వస్తుంది. అండ్ ఇంకోటి సైక్లింగ్ చేసే వాళ్ళ కోసం స్పెషల్ బైక్ మోడ్ అయితే ఒకటి యాడ్ చేశారు. సో సైక్లింగ్ చేసే వాళ్ళకి ఈ బైక్ మోడ్ అయితే యూజ్ కావచ్చు. దీని ప్రైస్ ఏం చెప్పలేదు అండ్ అవైలబిలిటీ కూడా లేటర్ దిస్ ఇయర్ తీసుకొస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఐఫోన్ 13 సిరీస్. దీంట్లో వీళ్ళు 4 ఫోన్స్ లాంచ్ చేశారు, ఐఫోన్ 13, 13 mini, 13 Pro, 13 Pro Max అని. సో వీటన్నిటిలో మనకు కనపడే కామన్ చేంజ్ ఏంటంటే ప్రాసెసర్. సో ఇవన్నీ కూడా మీకు యాపిల్ A15 బయోనిక్ చిప్ తోటి వస్తాయి. అండ్ దీంట్లో కూడా మనకు కొంచెం తేడా అయితే ఉంది. ఐఫోన్ 13 mini అండ్ ఐఫోన్ 13 లో వచ్చేసరికి 6 కోర్ CPU ఉంటుంది అండ్ 4 కోర్ GPU అయితే ఉంటుంది. అదే మనకి ప్రో సిరీస్ లో చూసామంటే ఐఫోన్ 13 Pro అండ్ 13 Pro Max లో వచ్చేసరికి 6 కోర్ CPU ఉంటుంది అండ్ 5 కోర్ GPU ఉంటుంది. సో ప్రో సిరీస్ గ్రాఫిక్స్ లో 1 కోర్ GPU అయితే ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. సో పర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా కొంచెం మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఈసారి మీరు ఈ 4 ఐఫోన్స్ డిస్ప్లేలో ఒక చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు. అదేంటంటే వీళ్ళు ఈసారి నాచ్ సైజ్ ని కొంచెం తగ్గించారు. నాచ్ లో ఉండే హార్డ్వేర్ మొత్తం ఒకటే, బట్ ఈసారి వీళ్ళు సైజ్ మాత్రం కొంచెం తగ్గించగలిగారు ప్రీవియస్ జనరేషన్ తోటి కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఐఫోన్ 13 వచ్చరికి 6.1 ఇంచ్ డిస్ప్లే తోటి వస్తుంది. ఐఫోన్ 13 mini వచ్చరికి 5.4 ఇంచ్ డిస్ప్లే తోటి వస్తుంది. ప్రీవియస్ జనరేషన్ ఐఫోన్ 12 అండ్ 12 mini తోటి కంపేర్ చేస్తే కొంచెం బ్రైటర్ డిస్ప్లే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చరికి వీటిలో 1000 nits వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో చేంజ్ మీరు నోటీస్ చేసేది ఏంటంటే బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్. ప్రీవియస్ జనరేషన్ 12 సిరీస్ లో మనకి
వర్టికల్ కెమెరా సెటప్ ఉంటే ఈసారి వచ్చేసరికి 13 సిరీస్లో వీళ్ళు డయాగ్నల్ కెమెరా సెటప్ని అయితే తీసుకొచ్చారు. ఆ కింద ఏదైతే కెమెరా ఉందో దాన్ని కొంచెం వీళ్ళు ఇటు జరిపారనమాట. సో అటు జరపడానికి 1 year దాకా టైం తీసుకున్నారు వీళ్ళు. సో ఈ రెండు కెమెరాస్ కూడా 12 మెగాపిక్సెల్ కెమెరాస్, ఒకటి వచ్చేసరికి మెయిన్ కెమెరా, ఇంకోటి వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఈ రెండు కూడా ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ పిక్సెల్ సైజ్ తోటి వస్తాయి అండ్ కొంచెం ఎక్కువ అపర్చర్ వాల్యూ తోటి వస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో స్టెబిలైజేషన్ వచ్చేసరికి సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ అయితే పెట్టారు. ఏదైతే మనకి ప్రీవియస్ జనరేషన్లో వచ్చేసరికి ఓన్లీ ప్రో మోడల్స్ మాత్రమే వచ్చినాయి. ఈసారి వచ్చేసరికి అన్ని ఐఫోన్ సిరీస్లో iPhone 13లో, 13 miniలో, 13 Proలో, 13 Pro Maxలో అన్నిట్లో కూడా సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెంటర్ స్టేజ్ తోటి వస్తుంది. అండ్ ఇక బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి iPhone 13 miniలో 12 mini తోటి కంపేర్ చేస్తే 1.5 hour బ్యాటరీ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. iPhone 30లో వచ్చేసరికి iPhone 12 తోటి కంపేర్ చేస్తే 2.5 hour బ్యాటరీ ఎక్కువ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇక మనం ప్రో సిరీస్ లో చూసామంటే మాత్రం iPhone 13 6.1 inch డిస్ప్లే తోటి వస్తుంది. iPhone 13 Pro Max వచ్చేసరికి 6.7 inch డిస్ప్లే తోటి వస్తుంది. ఇవి రెండు కూడా మీకు OLED స్క్రీన్సే. వీటిలో ఈసారి డిస్ప్లేలో మీరు చూసే మేజర్ చేంజ్ ఏంటంటే ప్రమోషన్ డిస్ప్లే. సో ఫైనల్లీ ఐఫోన్స్ లో హైయర్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే వీళ్ళు తీసుకొచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తాయి. ఓన్లీ ప్రో మోడల్స్ లో మాత్రమే ఉంటాయి, Pro Max అండ్ ప్రోలో మాత్రమే ఉంటాయి. 13 miniలు అయితే ఉండవు, అవి నార్మల్ స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తో మాత్రం వస్తాయి. అండ్ ఇది మీకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అనమాట. 10Hz నుంచి 120Hz వరకు మీరు యూస్ చేస్తున్న దాన్ని బట్టి ఆటోమేటిక్గా స్మార్ట్గా ఇదైతే మీకు అడ్జస్ట్ చేసుకోగలదు. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరాస్ చూసామంటే ఆబ్వియస్లీ ప్రో మోడల్స్లో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 3 కూడా మీకు 12 మెగాపిక్సెల్ కెమెరాసే. ఒకటి ప్రైమరీ కెమెరా, ఇంకోటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకోటి టెలిఫోటో కెమెరా. ఈసారి మీకు టెలిఫోటో కెమెరాని యూస్ చేసి మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. ప్రీవియస్ 12 సిరీస్లో మనం 2.5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయగలం. ఈసారి 3x కొంచెం 0.5x ఎక్కువ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఈ 3 సెన్సార్స్ కూడా ప్రీవియస్ జనరేషన్ ఐఫోన్స్ తోటి కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ పిక్సెల్ సైజ్ తోటి వస్తాయి అండ్ అపర్చర్ వాల్యూ కూడా వీటిలో ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా సేమ్ అదే 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెంటర్ స్టేజ్ సపోర్ట్ తోటి వస్తుంది. అండ్ నెక్స్ట్ వీటి కెమెరాలో కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. వీటిలో నాకు బాగా నచ్చింది వచ్చేసరికి సినిమాటిక్ మోడ్. సో సినిమాటిక్ మోడ్లో మీరు వీడియో రికార్డ్ చేస్తుంటే ఇక్కడ మీకు ర్యాక్ ఫోకస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు నేను స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి, ఒక మనిషి ఉన్నాడు, ఒక డిటెక్టివ్ అనుకుంటా, ఒక మూవీ అయితే తీశారు వీళ్ళు. ఆ డిటెక్టివ్ కెమెరా ముందున్నప్పుడు ఆ డిటెక్టివ్ ఫోకస్లో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ డిటెక్టివ్ వెనక్కి తిరిగాడో అప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఫోకస్లోకి వచ్చేసింది. చాలా క్లీన్గా స్మూత్గా అయితే వచ్చింది. సో ఇట్లా ఈ సినిమాటిక్ మోడ్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాటిక్ మోడ్లో మీరు మాన్యువల్గా ఫోకస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు మాన్యువల్గా బొకే ఎఫెక్ట్ని కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక వీటిలో కూడా బ్యాటరీ లైఫ్ iPhone 12 Proతో కంపేర్ చేస్తే iPhone 13 Proలో 1.5 hours బ్యాటరీ ఎక్కువ వస్తుంది. iPhone 12 Pro Max తోటి కంపేర్ చేస్తే iPhone 13 Pro Maxలో 2.5 hours బ్యాటరీ అయితే ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ అట్లాగే ప్రో సిరీస్ లో మీకు లైడార్ స్కానర్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, iPhone 13 సిరీస్ లో ప్రతి ఫోన్ కూడా 13 mini కానీ 13 కానీ 13 Pro కానీ 13 Pro Max కానీ స్టార్టింగ్ వేరియంట్స్ 128GB వేరియంట్స్ అయితే ఉన్నాయి. మధ్యలో 256GB వేరియంట్ అయితే స్కిప్ చేశారు, డైరెక్ట్ 512కి వెళ్ళిపోయారు. 512 తర్వాత 1TB అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు, స్టార్టింగ్ వేరియంట్ 128GB ఉండటం. అండ్ ఇక వీటి ప్రైస్ చూసామంటే iPhone 13 mini వచ్చరికి ₹100 తక్కువ 70,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. iPhone 13 వచ్చరికి ₹100 తక్కువ 80,000. iPhone 13 Pro వచ్చరికి ₹100 తక్కువ 1,20,000. iPhone 13 Pro Max వచ్చరికి ₹100 తక్కువ 1,30,000 రూపాయలు అయితే పెట్టారు. ఒకవేళ వీటిలోనే మీకు 1TB వేరియంట్ కావాలంటే మాత్రం iPhone 13 Pro వచ్చరికి 1,69,900 రూపీస్ అయితే ఉంటుంది. 13 Pro Max వచ్చరికి 1,79,900 రూపీస్ అయితే ఉంటుంది. సో దగ్గర టాప్ ఎండ్ మోడల్స్ 1,80,000 రూపాయల దాకా వెళ్ళినాయి. ఇంకా ఫ్యూచర్ iPhone 14 సిరీస్ వచ్చరికి 2 లక్షల దాకా వెళ్తాయి అనమాట. సో ఒక కిడ్నీ సరిపోవు, 4-5 కిడ్నీలు కావాలి కొనాలంటే మాత్రం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా iPhone 13 సిరీస్ ఈవెంట్ గురించిన ఓవర్వ్యూ అయితే. అండ్ ఆబ్వియస్లీ ఒపీనియన్ చెప్పడానికి అయితే ఏం లేదు, చేంజెస్ అయితే అంత ఎక్కువ లేవు. అండ్ ప్రైజెస్ కూడా ఐఫోన్స్ కాబట్టి చాలా ఎక్కువ ఉంటాయి. మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోండి. ఇదే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.